ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. పెదకాకాని ప్రజలందరికీ, చేరి వచ్చిన ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. జోహార్ జోహార్ జోహార్. ఈరోజు నెహ్రూ గారి పుట్టినరోజు. నెహ్రూ గారు మన దేశానికి, దేశ భవిష్యత్తుకు పునాదులు వేసిన నాయకుడు. ఆయన కుమార్తె ఇందిరాగాంధీ గారు, వీర వనిత. రాజశేఖర రెడ్డి గారు పక్కనే ఉన్నారు. ఆయనకు వీళ్ళందరూ స్ఫూర్తి. ఇందిరమ్మ రాజ్యం రావాలి అని రాజశేఖర రెడ్డి గారు తప్పించేవారు. ఇందిరమ్మ రాజ్యం కోసం ఏదైనా చేయొచ్చు అన్న రీతిలో రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకు ఇల్లులు కట్టే పథకం ఇందిరమ్మ గారి పేరు మీద ఇందిరమ్మ పథకం అని ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలుంటే 5 ఏళ్లలో 46 లక్షల పక్కా ఇల్లులు కట్టాడు. ఇందిరమ్మ పథకం కింద పేద ప్రజల కోసం రాజశేఖర రెడ్డి గారు. ఇందిరమ్మ గారి కొడుకు రాజీవ్ గాంధీ గారు. రాజశేఖర రెడ్డి గారికి రాజీవ్ గాంధీ గారు అంటే ప్రాణం. ద పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అనేవాడు రాజశేఖర రెడ్డి గారు. మృదువు స్వభావి, ఎవరితోనైనా కలిసిపోయేవాడు రాజీవ్ గాంధీ గారు. అసలు వాళ్ళందరూ కూడా దేశం కోసం ప్రాణాలు పెట్టినవారు. వారి వంశమే దేశం కోసం బ్రతకడమే కాదు, ఆఖరికి వారి రక్తం, ఆఖరి రక్తం బొట్టు వరకు దేశం కోసం ప్రాణాలను అర్పించిన వారు. అదే వంశానికి చెందిన రాజీవ్ గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మా అందరికీ నాయకుడిగా ఉన్నాడు. ఒకవైపు బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ పార్టీలుగా మతతత్వ భావాలతో వ్యవహరిస్తుంటే, ఇంకోవైపు రాహుల్ గాంధీ గారు ప్రేమ కోసం, ఐక్యత కోసం, సోదర భావం కోసం వేల కిలోమీటర్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన నాయకుడు రాహుల్ గాంధీ గారు. బీజేపీ పార్టీ మన దేశానికే కాదు, మన రాష్ట్రానికి కూడా తీరని అన్యాయం చేసింది. 10 సంవత్సరాల క్రిందం ప్రత్యేక హోదా 10 సంవత్సరాలకు ఇస్తామని చెప్పిన మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటే పొడిచారు. ఒక ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమే కాదు, ఏ ఒక్క విభజన హామీని కూడా ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవించడం లేదు. అంటే దానికి కారణం బీజేపీ పార్టీ, మోడీ గారు. ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళ చిన్న చూపు చూస్తున్నారు కాబట్టే ఒక్కటి కూడా ఈరోజు ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు పొందుకోలేకపోయాం. ఇప్పుడు కూడా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధికారంలో ఎవరున్నా బూడిగలు చేసేది మాత్రం బీజేపీ పార్టీకి. చంద్రబాబు గారికేమో బీజేపీ పార్టీతో పొత్తు ఉంది బహిరంగంగానే. జగన్మోహన్ రెడ్డి గారికేమో అదే బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు ఉంది. తేడా ఏమీ లేదు. ఎవరు గెలిచినా, ఎంపీలు ఎవరి అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా అదే బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు. ఇదంతా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మతతత్వ రాజకీయాలే చేస్తుంది బీజేపీ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ చేస్తున్న రాజకీయం.
ఇదే జరిగింది గోధ్రా అయినా మణిపూర్లో అయినా. బీజేపీ పార్టీ మన రాజ్యాంగాన్ని కూడా ఖూనీ చేసే పనిలో పడింది. మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలన్నా, మన దేశాన్ని మనం రక్షించుకోవాలన్నా ఈరోజు ఏకైక పరిష్కారం దానికి కాంగ్రెస్ పార్టీ. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మన రాజ్యాంగాన్ని బ్రతికించడానికి, మన దేశ భవిష్యత్తుకు, అన్ని వర్గాల వారికి, ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, ఏ వర్గానికైనా న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఇంత గొప్ప మహానుభావులు నెహ్రూ గారు, ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ గారి విగ్రహాలను నా చేతుల మీదుగా ఆవిష్కరించడం మరొకసారి నా ధన్యత. నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ అందరికీ కూడా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ. సెలవు.